వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల రిటైర్డ్ మరియు గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం పాల్గొన్నారు. ఆలపాటి రాజాకి అత్యంత ఆప్తులైన మిత్రులైన నక్కా ఆనంద్ బాబని అందరికీ తెలిసిన విషయమే. వారిద్దరి స్నేహం ఎంత ఆత్మీయమైనదో ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరోసారి స్పష్టమవుతుందని పెమ్మసాని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రజల సంక్షేమం దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఒప్పందాల కోసం పదవిని త్యాగం చేసిన వ్యక్తి, నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి, నాయకుడిగా అందరినీ కలుపుకొని వెళ్లగలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు చట్టసభల్లో ఉండాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడే కష్టం, ఆయనకున్న సహనం సాధారణంగా ఏ ఇతర నాయకుల్లోనైనా అరుదుగా ఉంటుంది. నేడు పార్లమెంట్ పరిధిలో ఎన్నో గుంతలు పూడుస్తున్నాం. మమ్మల్ని నమ్మి ఓటర్లు ఒక్క అడుగు ముందుకు వేయండి. మీకోసం మేము 1000 అడుగులు వేస్తామంటూ పార్లమెంట్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపారు. స్థానిక గుంటూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మాని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మా అందరినీ మేము కూడా ఊహించనంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలపాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి, ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి. మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు, కానీ మీరు తెనాల్లో ఆయన తోటి 4-5 గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో, అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థం అవుతుంది. నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని. అబ్బా ఈయన విపరీతం కష్టపడతారు అని అనుకునేవాడిని, కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం ఒక వ్యక్తి. నేను కూడా విపరీతం కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను, కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఆ సహనం, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు అంటే 4 DAలు 5 DAలు రాలేదు, గవర్నమెంట్ సరిగా లేదు అని. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేవు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తులు. అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, మా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. మీరు గెలిపించేది రాజా గారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం. అలాంటి పిల్లలు చదువుకోవడానికి ఏమి సాధ్యం అవన్నీ కూడా నిరంతరం కష్టపడి నేను చేస్తాను. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ నిర్వహించారు. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుంటూరు తులసి గ్రూప్ సంస్థల చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొని 341 మంది ప్రతిభ గల విద్యార్థులకు 15,99,934 రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కవి గంగశ్రీ డాక్టర్ గ్రంగిశెట్టి రమేష్ బాబులు తులసి రామచంద్ర ప్రభును సత్కరించారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు బళ్ళు ముంతకృష్ణ అర్జునరావు పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, దాతలు అందిస్తున్న ఇటువంటి సహాయాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న నిర్వాహకులు అమరేశ్వరరావు,
సాయి కృష్ణ, పున్నారావు, సాంబశివరావు, బర్మా, రామకోటేశ్వరరావు, జగన్మోహన్ రావులను ఆయన అభినందించారు. ఇక్కడ నేను గమనించింది చక్కటి డిసిప్లిను ఈ చేస్తున్నటువంటి 10 మంది కార్యకర్తలు కోటి నాగయ్య గారి ఇన్స్పిరేషన్తో వీళ్ళు చేస్తున్న గొప్ప కార్యక్రమం ఇది. అందుచేత నేను కరోనా ముందు 2 సంవత్సరాలు వీళ్ళు ఒక 10 లక్షలు పోగు చేస్తే నేను 10 లక్షలు ఇచ్చాను. పేద విద్యార్థులకి ఆసరాగా ఉంటుంది. అమౌంట్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తారు ఒక విద్యార్థికి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కృష్ణదేవరాయ 8 for 4 ఉందనుకోండి, పూర్వం 94, 95, 2000 వరకు 5,000 రూపాయలే ఇంజనీరింగ్ ఫీజు ఉండేది. మొత్తం 5,000 ఇచ్చేసేవాడు. సో ఆ విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్న ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతమంది టేకప్ చేస్తే అన్ని సామాజిక వర్గాలు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు. పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి కార్యక్రమాల అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తెనాల్లో ఈ బృందాన్ని ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో మా సహాయ సహకారాలు ఉన్న స్టేజ్ మీద మీరు చూశారు పెద్దలందరూ, మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ కార్యక్రమంలో హైదరాబాద్ బయోఫోర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ CEO రంగిశెట్టి జగదీష్ బాబు, ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు, హైదరాబాద్ హేమవాణి ఇన్ఫ్రా లిమిటెడ్ MD అరవ రామకృష్ణ, గుంటూరు మారుతి మల్టీ స్పెషాలిటీ వైద్యులు ఇమ్మడిశెట్టి మారుతి ప్రసాద్, గాలిదీప్తి అసోసియేషన్ అధ్యక్షులు BV నారాయణ, ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాసరావు, సెక్రటరీ తాడికొండ చిన్నబ్బాయి, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జువాజీ కోటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 2002లో మొదలెట్టి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం అనేది కరోనా ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు ఆపేసి మిగతా 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతుంది. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను నాకు వచ్చినటువంటి దీన్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, దాని ద్వారా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే ఏ కులమైనా సరే ఏ సొసైటీ అయినా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కూడా నాకు ఏం చేయాలో నాకు తెలియదు. కాబట్టి మీ అందరికీ తెలియాలన్నది నా ఉద్దేశం. ఒకటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పోవాలనేది తెలియచెప్పేవాళ్ళు కూడా కావాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యారంగంలో వెనుకబడకుండా ఉండాలి. కుటుంబం యొక్క, గ్రామం యొక్క లేదా దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేటువంటిది విద్యార్థి యొక్క విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉంటుంది. ఆలోచన శక్తి ఇవన్నీ కూడా కలిపి విద్యార్థి ఎప్పుడైతే విద్యావంతుడు అవుతాడో, ఎప్పుడైతే ఆలోచన శక్తిని పెంచుకోగలుగుతాడో, ఎప్పుడైతే తన యాటిట్యూడ్స్ నిర్దిష్టంగా పెట్టుకోగలుగుతాడో, ఎప్పుడైతే తన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోగలుగుతాడో ఆనాడే విద్యార్థి అభివృద్ధి చెందుతాడు, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆ వైపు కృషి చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో విద్యార్థుల మెరిట్ ఎవరున్నారు, ఈ మెరిట్లో ఉన్న విద్యార్థులే కాకుండా మెరిట్కి తీసుకుని వెళ్ళడానికి వారికి ఉన్నటువంటి ఆర్థిక కన్స్ట్రెంట్స్, అంటే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి వారిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సామర్థ్యాలను వెలికి తీయడానికి ఆర్థికమైనటువంటి అంశాలని, వారి సమస్యలను పరిష్కరించడానికి మనం కొంతవైపు తోడ్పాటు చేయాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం. గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను ఆదివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మాజీ మంత్రి కృష్ణ, గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబుతో కలిసి భవన నిర్మాణం పరిశీలించారు. SC, ST వర్గాలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే మార్గమని, చాలామందికి తమ ఇంటి పరిసర వాతావరణం చదువుకోవడానికి అనుగుణంగా ఉండకపోవచ్చు. అలాంటి విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి లైబ్రరీలు గురువులాగా ఉపయోగపడతాయని పెమ్మసాని తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి భవనాలు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే 5-6 కోట్ల నిధులు కేటాయించారని, అయితే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం డోర్లు కూడా పూర్తి చేయని స్థితిలో అభివృద్ధిని గాలికి వదిలేసిందని తెలిపారు.
తిరిగి ఈ అంబేద్కర్ స్టడీస్ సర్కిల్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబుతో కలిసి భవన నిర్మాణ పరిశీలనకు వచ్చామని పేదవారు చదువుకోవడానికి వీలుగా ఉండేలా సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యాలుగా చెప్పారు. పైన కూడా ఇంకో 6 crores శాంక్షన్ అయి ఉంది. అది రిలీజ్ కాకుండా లాస్ట్ గవర్నమెంట్ దళితుల్ని మా బిజినెస్ కందాల మీద మోస్తున్నామని చెప్పి దళితుల్ని మోసం చేసినటువంటి సందర్భం ఇది ఒక మచ్చితనకు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజున స్వయంగా కేంద్ర మంత్రి వారిని చూసిన దాని మీదట దీని త్వరితగతిన వీటికి ఫండ్స్ రిలీజ్ చేయించి ది రిమైనింగ్ పార్ట్ పూర్తి చేస్తారనే భావం వారి ద్వారా వ్యక్తం చేయడం అనేది చాలా సంతోషకరం. అక్కడ రీజనల్ స్టేట్ లైబ్రరీ ఇక్కడ ఉంది మన పక్కన, అది శిథిలావస్థ ఉంది. దాన్ని ఇండిపెండెంట్గా దాన్ని ఏ రకంగా రీబిల్డ్ చేసి దాన్ని ఆ ప్రతిష్టని ఆ గౌరవాన్ని కాపాడాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కూడా ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆనంద్ బాబు గారు, అదేవిధంగా దళిత సంఘాలందరినీ, అదేవిధంగా కేంద్ర మంత్రి వారిని అది రీబిల్డ్ చేసే లోపల అక్కడికి నెంబర్ ఆఫ్ రీడర్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఆ నెంబర్ ఆఫ్ రీడర్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ చదువుకునే ఫెసిలిటీ టెంపరీగా కలిగిస్తే బోత్ పర్పసెస్ కూడా సర్వ్ అవుతాయి అని చెప్పిన ఉద్దేశం. దాని మీద ఒకసారి కేంద్ర మంత్రి వర్యులు కన్సర్న్ చంద్రశేఖర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని, డీడీ వెల్ఫేర్ని పిలిచి మాట్లాడినట్లయితే అక్కడ వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది బికాజ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ దట్ బిల్డింగ్. వారి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వారికి అనుకూలించవు. అంటే కూర్చొని చదువుకునే ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా కష్టం. ఈ భవనాల ఉద్దేశం ఏమిటి అంటే ఒక చదువుకునే మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే 10 మంది ఇక్కడ కూర్చొని చదువుకోవడం కానీ, లేదా ఒక స్కిల్ నేర్చుకోవడం కానీ, లేదంటే ఏదన్నా ఒక మోటివేషనల్గా కానీ ఇన్స్పిరేషనల్గా కానీ ఉండాలంటే మన పక్కన ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి భవనాలు కావాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నక్కానంద్ బాబు గారు వాళ్ళందరూ కలిపి 5 నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దీనికి చేస్తే ఒక ఫ్లోర్ వేశారు. గత 5 సంవత్సరాల్లో దీనికి పట్టించుకున్న నాదుడు లేడు. అంతా మట్టి, ఆకులు ఈ విధంగా చూస్తేనే బాధాకరంగా ఉంది. అందుకనే మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధిని ట్రాక్ తీసుకురావడం కోసం ఈరోజు రాజా గారు, ఆనంద్ బాబు గారు, నేను అందరం వచ్చి చూసాము. సో క్రిస్టియన్ భవన్కి చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ రిలీజ్ చేశారు మొన్న. అదేవిధంగా దీన్ని ఏ విధంగా చేయాలని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొన్న ఒకరోజు లైబ్రరీకి వెళ్ళి చూసాం. అది కూడా అంతే, బ్రిటిష్ వారు కట్టినప్పటి నుంచి శిథిలావస్థలో ఉంది. పేదవారు ఒక ప్రాంతంలో కూర్చొని చదువుకునే విధంగా ఉండాలంటే లైబ్రరీ కానీ, భవన్స్ కానీ వీటన్నిటినీ డెఫినెట్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తాం. కీళ్ల మార్పిడిలో అధునాతనమైన వైద్య విధానం అందుబాటులోకి వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. స్థానిక శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాన్ ఉల్లక్కి ఐఎంఏ తెనాలి శాఖ హాలులో నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమంలో కీళ్ల మార్పిడిలో వచ్చిన అధునాతన వైద్యం అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు వైద్యులు కె అనిల్ కుమార్, జి మధుప్రభాకర్ బాబు, కె శ్యామ్ ప్రసాద్లు డాక్టర్ జగదీష్కు ఉల్లక్కి స్మారక బంగారు పథకం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వైద్యులు పావని ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అదే ఫేస్ రా and this is the thing what solution for all these type of patients in our day to day practice, taking you ఇవాళ తెనాలి ఐఎంఏ శాఖ నందు డాక్టర్ మేజర్ కాకుమాని ఉల్లక్కి గారి స్మృతికి సంబంధించి గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ జరిగినది. ఈ సంవత్సరం ఈ లెక్చర్కి హాస్పిటల్ ఎన్నో వేల లక్షల ఆపరేషన్లు చేసిన ప్రొఫెసర్ గారు, మనం ఈ దినం ఈరోజు ఇక్కడ
ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణమైన ఒక లెజెండ్ అంటే డాక్టర్ మేజర్ కాకుమాని ఉలక్కి గారిని స్మరించుకుంటూ, నడుస్తున్న లెజెండ్ అంటే డాక్టర్ గుడారి జగదీష్ గారిని ఆహ్వానించి ఆయనకు గోల్డ్ మెడల్ బహుకరించి ఆయనకున్న ఆర్థోపెడిక్స్లోనే ఆయన బాహుబలి. ఒక తిరుపతికే కాదు, ఒక ఆంధ్రాకే కాదు, మొత్తం భారతదేశానికే. నేను ఎముకల డాక్టర్నే. మాలాంటి ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దిన ఘనత కలిగిన డాక్టర్ గుడారి జగదీష్ గారికి బహుకరించడం జరిగింది. మనిషి మరణించిన తర్వాత కూడా జీవించాలంటే ఆయన చేసిన గొప్ప పనులు సమాజానికి ఆయన చేసిన కంట్రిబ్యూషనే నిలబడుతుంది. ఈరోజు ఆయన చేసిన సేవలు మరోసారి గుర్తు చేసుకుంటూ, వైద్యులకి రెగ్యులర్గా నాలెడ్జ్లో అప్డేట్ ఉండాలి. అప్డేట్ ద్వారానే ప్రజలకి మరింత నాణ్యమైన వైద్యం అందించగలుగుతారు. అందులో భాగంగా నీ జాయింట్ ఇప్పుడు చాలా అధికంగా వస్తున్న సమస్య నీ జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు. ఇందులో పూర్తిగా మోకాల జాయింట్ని రీప్లేస్ చేసి ఒక విధానం, సర్జరీ విధానం వచ్చింది. దాని మీద మరింత అవగాహన, మరింత ఆధునిక పోకడల గురించి డాక్టర్ గుడారి జగదీష్ గారని ప్రముఖ ఆర్థోపెడిషియన్ మనకి తిరుపతి నుంచి వచ్చి దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఆర్థోపెడిక్స్ వైద్యులకే కాకుండా ఇతర వైద్యులకు కూడా సహకారంగా ఉంటూ మంచి నాలెడ్జ్ని పెంచే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. తన మరణానంతరం కూడా తన శరీరంని కూడా డొనేట్ చేశారండి గుంటూరు మెడికల్ కాలేజ్కి. కెడావర్గా డొనేట్ చేశారు. ఆ తర్వాత స్కెలిటన్ ఆఫ్ డాక్టర్ మేజర్ ఉలక్కి గారిది మనం ఇప్పటికీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లోనే మనం చూడొచ్చండి. ప్రతి వైద్య విద్యార్థి అక్కడే నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన ఎంత సేవా నిరతిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఆయన స్మారక దినోత్సవంగా, ఆయన వర్ధంతి రోజు ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ జగదీష్ గారు టీకేఆర్ అంటే మోకాళ్ళ మార్పిడి, ఇప్పుడు అందరం వింటున్నాము, ఎక్కువ మందికి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. కొంచెం నడి వయసు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, నడవలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నాం. అయితే వాళ్ళకి ఈ టీకేఆర్ కంప్లీట్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈ సర్జరీ చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు. పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయో అంటూ భయపడుతున్నారు. ఆ భయాలని పక్కన పెట్టేసి ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయాలి అనే అధునాతన వైద్య విధానాల ద్వారా ఈరోజు మన అందరినీ ఎన్లైటన్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ దేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల విలువగల మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.